చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గొప్పగా చెప్తారు కిరణ్ పాల్గొని. ఏమన్నారు? చాగంటి కోటేశ్వరరావు గారిని కిరణ్ పాల్ గారు గౌరవించారు ఎప్పుడైనా అని. అసలు మీరు ఏం చూశారు సార్? మీరు ఏం చూశారు? హైందవ సాంప్రదాయం గొప్పదే అని చాన్నాళ్ళ క్రితం నేను ఒక వీడియో చేశాను. తమ్నెల్ చూడండి. ప్రతి ఒక్కరిలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఋషుల గొప్పతనం ఉంది, మన దేశంలో చారిత్రక పురుషుల గొప్పతనం ఉంది, కారణ జన్ముల పురుషుల గొప్పతనం ఉంది. ఎవరు గొప్పతనం వారికి ఇవ్వండి అనే కదా నేను ప్రతి వీడియోలో చెప్పేది. చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే గరికిపట్టి నరసింహారావు గారే కానివ్వండి, వీరు మహానుభావులు. భారతదేశంలో ఉన్నటువంటి ఆయా మతాల పెద్దలు కూడా చాలామంది మహానుభావులు. అంత నిష్ఠాగరిష్ట, అంత వాక్పటిమ, ఏమంటే సమాజం పట్ల అందరి పట్ల కూడా గౌరవ దృష్టి, అందరూ బాగుపడాలనే సదుద్దేశం, ఇదంతా శ్రేష్ఠ బుద్ధి కలిగిన మహానుభావులు. వారిని పొగుడుతాను, వారిని గణపరుస్తాను, వారు గొప్పవారు. అందుకే కదా నేను అంటాను తండ్రి సమానులు అని. ఏం మాట్లాడతారండి? నేను అదే చెప్తున్నాను, మీరు అసలు అర్థం చేసుకోలేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు నా అభిప్రాయం ఒక్కటే. ప్రతి వీడియోలో నేను ఎక్కువసార్లు నా ఆలోచన చెప్పాను. ఆ ఒక్క దేవుని తెలుసుకోవడానికి మనం అందరం కలిసి ప్రేమతో ఒక కుటుంబమే చర్చిద్దాం. దేవుని రాజకీయానికి వాడుకుంటారు, మతాన్ని రాజకీయానికి వాడుకుంటారు, వివాదాలు పెడతారు, గొడవలు, రాళ్ళు రుబుడాలు. దాస్ గారు, మీరేదో మంచి చేస్తున్నామనే ముసుగులో విపరీతమైన అన్యాయం, ద్రోహం చేస్తున్నారు మానవాళికి. మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైనటువంటి వివాదాలతో సత్యస్థాపన జరగదు, సంస్కరణ జరగదు, పరిశోధనతోనే జరుగుతుంది. మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. ఒకటే కండిషన్, అందరం ఒక కుటుంబమై కలిసి ఉండడానికి ప్రకటించుకుందాం.